పొద్దున 8 గంటలకు వచ్చి కూర్చుంటే ఇప్పుడు వస్తుంది నేతాజీ ఎక్స్ప్రెస్. 5 గంటలు లేటు, 9 గంటలు లేట్ తర్వాత దిగినాం కల్కాల. వెళ్తున్నాం, ఆ ట్రైన్ ఉందో లేదో చూడాలి ఒకసారి. ఉండదు అనుకున్నా, ఉన్నది. 11:55 లాస్ట్ ఇది. పొద్దున్నే లేచినాం, బయలుదేరినాం ఇటు అట. ఈ సందులు అన్నీ కన్ఫ్యూజ్ ఉన్నాయి, ఇటు అటు ఇటు అటు. దిమాగ్ ఖరాబ్ ఉన్నాయి అన్నీ. ఏమో మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి. వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే నేను తప్పిపోతే ఇలా. సో ఇప్పుడైతే ట్రైన్ ఉంది డీడీ నుంచి, సేమ్ మొగల్సరాయ్ స్టేషన్ నుంచి కల్కాకు, హర్యానా కల్కాకు. ఇప్పుడు ఒక 8:15 ఉంది, కానీ అది కొంచెం లేట్ ఉంది, అందుకని నేను కొంచెం లేట్గా బయలుదేరిన. సో వెళ్ళి దాన్ని పట్టుకుంటే రేపు తెల్లరగట్ల అంటే మార్నింగ్ 3:30కు దింపేస్తుంది. మళ్ళీ 5:40కి అక్కడి నుంచి కల్కా నుంచి సిమ్లాకి ట్రైన్ ఉంది. సో అది కూడా అది కూడా కరెక్ట్ టైంకి అందితే రేపు అంటే ఎల్లుండి మార్నింగ్ వరకు సిమ్లాలో ఉండిపోతాము. ఇలా ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎత్తుక్కుంటూ పోవాలి. కొంచెం సేపు ఆపి గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోవాలి. తప్పదు, ఎటు పోతామో తెలియదు, మరి మిస్ అయితే అన్నీ అదే సందులు గొంతులు ఉన్నాయి. ట్రైన్ మళ్ళీ లేట్, దాన్ని ఏదో డైవర్ట్ చేసిరట. ట్రైన్ మళ్ళీ లేట్ ఉన్నది, మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని వీడియోలను ఎడిట్ చేసుకుంటా కూర్చున్నాం. టైం సరిపోలే, నిన్న 2 వీడియోలు ఎడిట్ చేస్తారు. సో మిగతా వీడియోలు ఎడిట్ చేసుకొని పోదాం. స్టేషన్ మంచిగా ఉంది, పెద్దది. పొద్దున 8 గంటలకు వచ్చి కూర్చుంటే ఇప్పుడు వస్తుంది నేతాజీ ఎక్స్ప్రెస్. 5 గంటలు లేటు. ఇప్పుడు ఎంత అవుతుందో? 2:30 అవుతుంది. పొద్దున 8:15 ట్రైన్ ఇప్పుడు 2 గంటలకు వస్తుంది. అది ఎప్పుడు పోతుందో ఏమవుతుందో. 2:40 అవుతుంది కరెక్ట్ టైం. ఈ ట్రైన్తో ఆ ట్రైన్ బుక్ చేసిన, ఆ ట్రైన్తో ఆ బస్సు కూడా బుక్ చేసిన. ఇది తొందరగా వెళ్ళిపోతుందో, ఆ 2 కూడా మిస్ అవుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చింది ఇది 2:40కి. ఏం చేస్తా, కూర్చొని పిక్చర్ వేసింది ఇప్పటిదాకా. నిన్న ఎక్కితే ఇప్పటి వరకు కూడా ఇంకా చండీగఢే వచ్చాం. 11:30 అవుతుంది. 9 గంటలు లేటు ట్రైన్. దీనివల్ల ఇప్పుడు అక్కడ ట్రైన్ మిస్ అయింది, ఆ బస్సు మిస్ అయింది. మళ్ళీ ఈరోజు నైట్ సిమ్లాలో వెయిట్ చేసి పోవాలి. లేదా డైరెక్ట్ దిగి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు లాస్ట్ ఒకటి ఉంది సిమ్లాకి కల్కా నుంచి, అదన్నా దొరుకుతుందేమో 11:55 అనుకోవచ్చు. అది కూడా మిస్. బస్ కన్నా వెళ్ళాలి, లేకపోతే దేనికో దాన్ని ట్రై చేద్దాం. ఆడ దిగిన తర్వాత చూద్దాం. ఒకవేళ మన అదృష్టం కొద్ది ఆ ట్రైన్ ఉంటే ఎక్కి వెళ్తాము, లేకపోతే అంతకు మిస్ చేసేది ఏం లేదు. ఇన్ని గంటలు, మొన్న వచ్చిందేమో 4 గంటలు లేటు, ఇప్పుడు పోయేది ఇదేమో 9 గంటలు లేటు. నేతాజీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు చండీగఢ్ వచ్చింది, 11:30 అవుతుంది. ఏం చెప్తాం, 9 గంటలు లేట్ తర్వాత దిగినాం కల్కాల. వెళ్తున్నాం, ఆ ట్రైన్ ఉందో లేదో చూడాలి ఒకసారి. 11:05 చూడాలి. డిపార్చర్ కాలేదు అనుకుంటుంది, అది ఉంటే వెళ్ళిపోవచ్చు తొందరగా స్పీడ్గా. జల్దీ వెళ్ళాలి. అప్పుడు బుక్ చేసి పెట్టినా అయిపోతే ట్రైన్ ఉండదు అనుకున్నా. ఉన్నది 11:55 లాస్ట్ ఇది. ఎందుకంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏమో ఇటు నుంచి సిమ్లాకి వెళ్తాయి, సాయంత్రం నుంచి ఏమో సిమ్లా నుంచి ఇటు వస్తాయి. ఇక జనరల్ టికెట్ ఒకటి 50 రూపాయలు తీసుకొని త్వరగా పరిగెడుతున్నా, టైం లేదు, బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంతంత ఉంది ఆ ట్రైన్, భలే ఉంది. మీరు చూస్తారు చూడండి, హిమాలయన్ క్వీన్ అంటుంది. ఏం క్వీన్ ఏమో, అప్పుడే తీసుకుని అయిపోతుంది. బుకింగ్ ఎక్కేస్తాం, హ్యాపీగా అయిపోతుండే. చలో లేట్ అవుతుంది. చూడు, ఇదే మన ట్రైన్. ఇంత ఉంది, 6 డబ్బాలు 7 డబ్బాలు అంతే. చలో, చిన్నదానికన్నా ఇంకా చిన్నగా ఉన్నది ట్రైన్ అయితే. అసలు ఇంత ఉన్నది. అందుకే ఇది 200 కిలోమీటర్లు, 94 కిలోమీటర్లు 4 గంటలు పడుతుంది. ఇంత చిన్నగా ఉన్నది కాబట్టి. అది ఎంతకింత ఉన్నది తెలుసా ట్రైన్? 4 డబ్బాలు చిన్న ఉన్నది ఇంత.
వాళ్ళే ఉన్నదా ఇదే లాస్ట్ టైం 11:55కి ఇప్పటి వరకు ఆగుందా మళ్ళీ అటు నుంచి వస్తాయి ఇప్పుడు సిమ్లా నుంచి ఇటు వస్తాయి అటు నుంచి ఇట్లేదు అది పరిస్థితి అసలు బయలుదేరిన అట్లా మధ్య సిమ్లా ఇది ఎంత నిమ్మలంగా పోతుందో ఎప్పుడు పోతుందో 4 గంటలు ఆ ట్రైన్ దిగిన ట్రైన్ ఎక్కిన అసలు ఎంత స్పీడ్గా తప్పదు ఇంత చిన్నగా ఇంత ఈ ట్రైన్ అసలు ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేనైతే ఇంత నిమ్మలంగా పోతుంది మొత్తం 94 కిలోమీటర్లే ఉన్నది 94 కిలోమీటర్లకి 4 గంటల జర్నీ హీట్ ఇంజన్లు చిన్న చిన్న ఇంజన్ ట్రాక్ కూడా చూడు ఎంత చిన్నగా ఉంది హిమాలయన్ క్వీన్ అంటే దీని పేరు హైలైట్ ఉంది అసలు ఈ జర్నీ ఇంకంత ట్రైన్ భలే పోతుంది అసలు టైం పడుతుంది కావచ్చు పోయేసారి మరి అందుకే 90 కిలోమీటర్లు 4 గంటలు పడుతుంది అసలు ట్రైన్ ఈ జర్నీ అయితే మస్తు హైలైట్ ఉంది ట్రైన్ నేను అసలు అనుకోలే ఊహించండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రైన్ మాత్రం చిన్న ట్రైన్ చిన్న రూట్ బ్యూటిఫుల్ తిరుగుతుంది నేను 4 గంటలు నిలబడాల్సి వచ్చింది అప్పుడే బుక్ చేసుకున్నా అయిపోతున్నా కానీ దొరుకుతా అని చెప్పి బుక్ చేయాలి బుక్ చేస్తుంది బుక్ చేయకుండా అయితే అంటే ఇంత లేట్ పోతుంది మనమే అనుకుంటాం ఉన్నది టాయ్ ట్రైన్ తిరుగుతుంది మన పార్కులలో టాయ్ ట్రైన్ ఉంటుంది అంతే సేమ్ అంతే స్పీడ్ పోతుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత పైన పోతుంది ట్రైన్ బ్యూటిఫుల్ గా ఉంది ఈ ట్రైన్ జర్నీ ఇది లొకేషన్ ఎంత బాగుంది అసలు కుట్టియో కిట్టియో అట ఇక ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ కోటి రైల్వే స్టేషన్ చెప్తున్నా స్టేషన్ ఈడ ఉందా అయిపోయింది అవుతలేదు వెళ్ళిపోతున్నాను చిన్నది రైల్వే స్టేషన్ అందరు వీడియోలు ఫోటోలు తీసుకుంటారు సెకండ్ లాంగెస్ట్ టన్నల్ అంటే ఇది ఈ టన్నల్కి వెళ్ళి పోవాలి అట్లాగా అయిపోయింది ఇక కట్లు వేసుకోవాలని రోడ్డు కింద రోడ్డు పైన ట్రైన్ బ్యూటిఫుల్ ఉంది హైలైట్ అంటే హైలైట్ అయ్యారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ జర్నీ ఇట్లుంటా బాగుంటుందా ట్రైన్ ఈ రోడ్డు ఈ కూల్ ఉంది వాతావరణం
హిమాలయన్ పీను. అన్నాను అయిపోయింది వాతావరణం. అల్లోటానాలు వచ్చింది. ఇట్లా 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 ఏడు చూసుకున్న వాళ్ళకి చూసుకున్న అంత లొకేషన్లో చూసుకోవాలి. అన్నీ మన దగ్గర ఈ రోడ్ అంతా మనం దగ్గర తిరిగి ఉన్నాం. భయం అవుతుంది అంత అంత కిందికి తప్పు చదవడం అంటే ఊగుతుంది. ఇది బాగా షేక్ అవుతుంది ట్రైన్. చిన్నదే కదా, ఇట్లా 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 ఊగుతుంది. పదిహేడు కిలోమీటర్ల వేగంతో పోతుంది అంతే. గంటకు మించి అయితే పోతలేదు. గంటకు 17 కిలోమీటర్లు వేగంతో పోతుంది. తప్పదు కదా, 100 కిలోమీటర్లు పోవాలంటే మినిమం 4 గంటలు పడుతుంది. అంటే 20 కిలోమీటర్లు వేస్తాం. గంటకి 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోదన్నమాట. భలే ఉంది ట్రైన్. కానీ నాకు ఈ లొకేషన్ మాత్రం భలే ఉంది. కూల్గా ఉంది వాతావరణం. మస్తు అనిపించింది. మాకు హైవే మొత్తం కనబడుతుంది. మనాలి హైవే టికెట్ మన హైవే ఉంటుంది కదా, అది మొత్తం అలా కొద్దిగా అయితే ఫోన్ వీక్తున్నాయి. పెద్ద చెట్లు వస్తున్నాయి. కొంచెం అయితే పోతుంది, అందుకే బయటికి పెట్టద్దు. మనకు కనపడకుండా బయటికి పెట్టద్దు. మనకు కనపడితేనే పెట్టద్దు. కానీ ఈ జర్నీ మాత్రం వేసుకుంటూ వస్తున్నాయి. డిస్టర్బ్ చేసిన ఒక్కసారి అటు చూడాలి, ఇటు కాదు. చల్లగా ఉంది వాతావరణం. మామూలు కూల్ లేదు అసలు. మనం కూల్ ప్లేస్కి వచ్చేసినా ఇంకా కూల్ ఉండకపోతే ఏముంటుంది భయ్. మంచి కూల్ ఉన్నది. ఇన్ని రోజుల ఎండలో ఉడకపోతల ఉత్తరప్రదేశ్లో ఆడ చచ్చిపోయినాం. ఇప్పుడు మాత్రం చల్లగా ఉన్నది. ట్రైన్ కూడా చల్లగా నిమ్మలాగా పోతుంది. పెద్ద ఉరుకుతలేదులే కానీ వస్తే ప్రశాంతంగా పోతుంది. ఇంకొక స్టేషన్ కూడా రాలే. దీని తర్వాత ఇంకో స్టేషన్ ఉంది, దాని స్టాప్. అది ఇల్లు ఎట్లా తిరుగుతుందో ఏడాడ తిరుగుతుందో కూడా అర్థమవుతుంది. ఇట్లా తిరుగుతుంది, తిరుగుకుంటూ పోతుంది. అసలు ఎలా తిరుగుతుందో ఎటు తిరుగుతుందో ఎటు పోతుందో తెలుస్తలేదు. చెట్లలో మంచిగా ఉన్నది జర్నీ మాత్రం.
ట్రైన్ వస్తుంది ఫోన్ పట్టుకొని ఏం చేస్తాం మరి, వదలబుద్ధి అవుతలేదు, ఇట్లా లొకేషన్స్ మిస్ అవ్వబుద్ధి అవుతలేదు, అందుకే తీస్తాను. ఇంత పుట్టకి అట్లా పోతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇటు లొకేషన్స్, ఇటు ట్రైన్, ఇందులో మనం ఎంత బాగుంటుంది చెప్తా లొకేషన్స్, ఇటు ట్రైన్ పోతుంటే. వెనక ఇది మన చూసి ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. ఆడ బుద్ధి అవుతుంది వీడియో చేయకుండా. చిన్న చిన్న పట్టాలు, చిన్న ట్రైన్, చిన్న ట్రాక్, ఇదే లొకేషన్. ఇప్పుడు 6-7 డబ్బాలు ఉన్నాయి కరెక్ట్ గా. ఎండ కొడుతుంది కరెక్ట్ గా, కూల్గా ఉన్నది ఇలా వాతావరణం. మొత్తానికి మాత్రం పైకి ఎక్కుతుంది, ఎట్లా ఎక్కుతుందో తెలుస్తలే కానీ ఎక్కుకుంటూనే పోతాను. ఫస్ట్ స్టేషన్ వచ్చింది. అబ్బో స్టేషన్ పల్లె అవుతుంది. ధరంపూర్ హిమాచల్, ధరంపూర్ చిన్న స్టేషన్ మంచిగా ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకుందాము, టైం లేదనుకుంటా. టైం ఉందో లేదో చూద్దాం. వాటర్ బాటిల్ తీసుకుని వద్దాం. टाइम है बोल तो बोल, टाइम है रुकता 15 मिनट बोलेंगे. पानी लेके तो पहले धूप వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ 15 మినిట్స్ అంటే 8 దాన్ని ఎక్కుతలే కానీ పారిపోతుంది. అది ఏమన్నా ప్రోగ్రామ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోదాం. అట్నుంచి వచ్చే ట్రైన్ ఉంది కదా, అది ఇది దాటేసిన తర్వాత ఇది బయలుదేరుతుంది. సో 15 మినిట్స్ టైం ఉన్నది మస్తు. ఫస్ట్ స్టేషన్ ఇది దాటే వచ్చినాం. ఇంకంటే 1/3 వచ్చి ఇంకా మస్తు పోవాలి. ఇది స్టేషన్. మ్యాగ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం, చిప్స్ తీసుకున్నాం, ఆకలి అవుతుంది. సో ఇంకా 10 నిమిషాలు అవుతా కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ తీసుకున్న తిన్న తర్వాత అయినా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎంజాయ్ చేస్తాం. ఆయన ఫోటో తీస్తాను, ఫోటో తీ అంటాడు. ఇప్పుడు ఇంకో ట్రైన్ వచ్చిన దాకా ఇది ఇక్కడే అవుతుంది. ఆ ట్రైన్ వచ్చి పోయిన తర్వాత ఈ ట్రైన్ పోతుంది మనది. హిమాలయం కిల్లో మ్యాగీ. మరి ఏం చెప్తాం, ఏదో దొరుకుతుంది. మ్యాగీ స్టార్ట్ అయింది. స్టేషన్లో అయితే తీసుకుందాం, తింటున్నాం. తినేసి ప్రశాంతంగా సేపు కూర్చున్నావు. గంట సేపు అప్పటి నుంచి వీడియోలు తీస్తూనే ఉన్నాం. టైమే లేదు అసలు. ఆ ట్రైన్ ఎక్కినాం, ఈ ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ వస్తుంది అన్నమాట. ట్రైన్ అన్నమాట. మీరు అటు వెళ్ళిపోతే మేము ఇడిపోతాం. చలో మనం కూడా బైక్ ఎక్కుదాం. పోతాం పోతే ఇది పోతా అన్నమాట. అందరు దిగి కింద ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. మంచిగా ఉన్న ట్రైనింగ్ ఇప్పుడు ఎక్కుతురుకోదు.
పూరా ఖతం. చలో క్రాసింగ్ టైం అయిపోతే పోవలేదు. पीछे चलना కరెక్ట్గా టైంకి వచ్చి ఆ ట్రైన్ వచ్చినట్టయితే మస్తు ఉండదు వచ్చింది. అప్పుడైతే పొద్దున్నే బయలుదేరిపోద్దాం మంచి మనసులో ఉన్నట్టు. ఆ చెయ్య పాట ఉంటుంది చూడు, అదే గుర్తొస్తుంది తీసిన షారుఖ్ ఖాన్. అదే ఇస్తారు చూడు, అది తీసుకోవాలన్నమాట. పది బొమ్మలు ఇప్పుడు 10 కిలోమీటర్లు తగ్గాలన్నట్టు అర్థం. ఎంత మంచిగా ఉందో పైన. మళ్ళీ మన ప్రపంచానికి వచ్చిన ఉందా ఈడాడు. గ్రీన్ జెండా ఓపెన్ ఇంకో స్టేషన్ అనమాట ఇది. మధ్యలో మనం ఆగే స్టేషన్ ఇంకొకటి ఉంది అంతే. ఆ రెడ్ది గ్రీన్ది కిందికి ఉంటే పొమ్మనే, రెడ్ది కిందికి ఉంటేనే వద్దని అన్నట్టు. ఇటు పడుతుంది. ఇంకో స్టేషన్ వచ్చింది, 60 కిలోమీటర్లు ఏమి వచ్చింది అంతే. మళ్ళీ పోవాలి మనం. ఇంకా 40 కిలోమీటర్లు ఉంది. ఇదే స్టేషన్ బరో స్టేషన్ అని ఒకటి వచ్చింది. ఛాయ్ తాగుదాం, ఛాయ్ తీసుకున్నాం. అప్పుడు ఛాయ్ తాగుదాం అనుకున్నా, తాగలే. ఇంకో ఛాయ్ తాగుదాం ప్రశాంతంగా. ఆగింది ఇక్కడ ఛాయ్కి ఇవన్నీ తీసుకువచ్చాను ప్రశాంతంగా. తీసుకొని పోదాం. కొంచెం చాయ్ దేదాం. చాయ్ దేదాం. और क्या बात आपने पानी मैगी वाली चाय के दे दिए रे मैगी गर्मा करी जबरदस्त। ब्रेड पकौड़ा किसका है? आपका? नहीं चाय दे दो मेरे। बोलो चाय दे दो मेरे। कितना चाय? Hallo, wer wurde dort? Cool, alive. English. Cool. Right, then cool, alive. Cool, light on. తీసుకుని పోదాం. ఈడ కూడా ఫారెన్ వాళ్ళు ఉన్నారు. అందరు ఏడాది తిరుగుతున్నారు ఫారెన్ వాళ్ళు. మంచిగా అక్కడ మనకు ప్రశాంతంగా ఛాయ్ తాగి వెళ్తున్నాం. ప్రశాంతంగా ఉంది రాకుండా. అక్కడ వాళ్ళు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు దీంట్లో ట్రైన్లో. ఫోటో తీసుకుంటారు. దీంట్లో ఫారెన్ వాళ్ళు సగం అందరూ ట్రైన్ ఫారెన్ వాళ్ళు.
अब रख दो, अब पानी नहीं रखने दो, इसको रख दो। बार बार क्या वो लगता है ना, पानी लगता है इसको, यही रहने दो पानी बंद करो। जो हमसे वो बनता था मैंने बचाया जो जो లొకేషన్ బాగుంది కానీ పవర్ బ్యాంక్ అండి ఛార్జింగ్ లేదు మళ్ళీ మార్నింగ్ పోయేది आप हमारे इतने करीबी हैं या जो भी रहते हैं हमारा वो नेचर में नहीं है लेकिन ये है कि उनको कुछ हम पैसा दिलवा देंगे आपसे ఆకాశం ఉన్నట్టుంది మేఘాలు వెళ్తున్నాయి పైన మంచిగా పైన ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఇప్పటికే 3 గంటల అయింది జర్నీ ఇంకా గంట జర్నీ ఉన్నది పోతానే ఉంది టెస్ట్ లేకుండా ఎక్కడో పైన ఉన్నా తెలుసు అతను ఇట్లా నిలబడి వీడియో తీయాలంటే ఎంత దారుణంగా ఉంది టర్నింగ్లు గిర్నింగ్లు అన్ని టర్నింగ్లే తిరిగి తిరిగి మనం బండి వేసుకుని ఎట్లా ఎక్కుతాం ఇది కూడా అట్లనే ఎక్కుతుంది ట్రైన్ కింద చిన్న ట్రాక్ చెట్లు మొత్తం మళ్ళీ ఇంకోటి వీడేం చేస్తారా మీరు ఎదుగుతుందా రింగ్ ఇచ్చి తీయాలనుకున్నదే రింగ్ వేసుకున్నాడు కథ ఎంత పైన అయిపోయింది మొత్తం ఆల్రెడీ మబ్బులే మంచిగా అమ్మేసింది అప్పుడు మంచులో ఉన్నట్టే ఉంది ఆడ ఇంకో రాయల్ క్వీన్ ఉంది అది పక్కా పెట్టి నాటిపోతుంది మొత్తం చూడ ఎట్లా మబ్బులు కమ్మినట్టే ఉంది మళ్ళీ వచ్చిండ్రా నాయన ఎన్ని ఫోటోలు దిగుతారా మీరు పొద్దున్న నుంచి దిగుతానే ఉన్నారు ఇద్దరు చేయరు ఎంజాయ్ చేయరు నీ అవా
మంచు పెట్టినట్టు ఫుల్గా ఏం కనబడతలే కిందికి అంత హైట్లో బీభత్సం అంటే బీభత్సమైన హైట్లో ఉంది. అక్కడెక్కడో ఉన్నాయి అది కింద. ఇలా ఛార్జింగ్ కూడా లేదు, 7%కి వచ్చింది. ఆ పవర్ బ్యాంక్ వ్యాండ్ ఇచ్చి వస్తుంది అనుకున్నాం కానీ ఏమో అది ఆన్ అయితే లేదు. మరి ఏమైంది దానికి తెలియదు, నాకు కూడా తెలియదు దానికి ఏమైంది. ఆడ కింద ఏం కనబడతలేదు, మొత్తం మంచిగా కమ్మినట్టే ఉంది. ఇంకేమో కనబడుతుంది, ఏం కనబడుతుంది, ఏం కనబడతలేదు. మంచిగా కనబడుతుంది మొత్తం. ఏం చేస్తారా మీరు? ట్రాక్ చూడ ఎంత చిన్నగా ఉందో, మంచిగా కనబడుతుంది. ఇక్కడ పడ్డది చల్లగా, ఫోన్ కూడా చల్లగా. సిమ్లా స్టేషన్ కలిసింది చిన్న. ఇది ఇప్పుడు బయలుదేరుతున్నారు సిమ్లా పోయేది. ఆల్రెడీ సిమ్లా నుంచి ఇటు సిమ్లాకి వచ్చామని సిమ్లా నుంచి పక్కన ఉన్నట్టు. ఇప్పుడు మనం పోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం దాకా పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ 6:30కి ఉంది అప్పుడు పడుకోవాలి. కానీ 4 గంటలు ఫుల్ ఆఫ్ జర్నీ, మంచి మంచి లొకేషన్స్, హైలైట్ ఉన్నాయి. అది పరిస్థితి. ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అట్లా. మాకు ఇంకేమన్నా అద్దరికి చలో బయటకైతే పోదాం. పోయిన తర్వాత మాట్లాడు. 4 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చేసినాం సిమ్లాకి. ఇక మన హిమాలయన్ కి దిగేసి వెళ్ళిపోతున్నాం. సిమ్లా స్టేషన్ क्या दे दो, तुम फोटो निकालना है तुम्हारा, दे दो. ఇప్పుడు పోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి పొద్దున్న లేచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. తప్పదు మరి, నాకు फोटो తీయాలంటే తీసేసి इधर से निकालो उधर से निकालो, आगे पे आना है. మరి 4 గంటలు సంపక తినాది. ఇది 4 గంటల నుంచి జర్నీ చేసి యాస్టకి వచ్చినాం. शिमला स्टेशन, వరల్డ్ హెరిటేజ్ రైల్वे स्टेशन. ఇక్కడ నుంచి పోతున్నాం. మరి इधर से भी जा सकते ना जी, पूरा घूम के कहीं को जाना. చూద్దాం, కిందికే పోయి చూద్దాం. అట్లా పోవచ్చు ఇట్లా పోవచ్చు. అట్లా ఎక్కినదే మళ్ళీ ఇట్లా దిగినదే కదా, ఇక్కడ కూడా అదే ఉన్నట్టుంది. చూద్దాం, ఫస్ట్ అయితే పోదాం పద. ఎంత బాగుంది మంచిగా, మంచులో ఉన్నట్టున్న రైలు సూపర్. లాకులు వేస్తారు, సూపర్ ఉంది. షిమ్లా రైల్వే స్టేషన్ లొకేషన్ మొత్తం మంది, అప్పుడే పొగ మంచు అంతా గుర్తున్నది. చలో ఇంకా బయలుదేరదాం. పోయి రూమ్ చూసుకొని తిని పడుకుంటే గతం అయిపోతుంది. ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోవాలి. ఏందో గీకి తెల్లగా అయిపోయినట్టుంది. కిందికి పోయి బస్ స్టాండ్ దగ్గరగా అక్కడికి పోయినాక అక్కడ చూసుకోవాలి రూమ్, ఇక్కడ కాదు. చలో.